సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో కూల్చివేతలు 2 గంటల బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాహుబలి డోజర్తో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, మళ్లీ హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఓ పక్క స్థానికులు కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వింటున్నాం. మరి ఏంటి అప్డేట్స్? మొత్తంగా ఉద్రిక్తమైన పరిస్థితి మధ్యన కూల్చివేతలు మరోసారి ప్రారంభమయ్యని చెప్పచ్చు. ఎందుకంటే ఉదయం కొద్దిసేపు కూల్చిన అనంతరం వరకు వాళ్ళ సామానంతా షిఫ్ట్ చేసుకోవడం కోసం టెనెంట్స్కు ఒక 4 గంటల సమయం వేయడం జరిగింది. 4 గంటల సమయం తర్వాత కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. బాహుబలి యంత్రం ద్వారా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ను అయితే కూల్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా అందులో ఉన్న మెటీరియల్ అంతా కూడా తీసివేయడం జరిగింది. యంత్రాల ద్వారా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన యంత్రాల ద్వారా దాన్ని కూల్చి నీలమట్టం చేస్తామని చెప్తున్నారు. సుమారు 7,200 గజాల స్థలంలో నిర్మించిన 5 అంతస్తుల్లో 45 ఫ్లోర్లుగా ఉన్న ఈ భవనాన్ని కూల్స్తూ ఉన్నారు. హైడ్రా అధికారులు ఈ మధ్యన కూల్చిన అతిపెద్ద భవనంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా అనుమతులు లేకుండా ఏదైతే ఎఫ్టీఎల్లో నిర్మించిన ఈ భవనాన్ని 3 మాసాల క్రితము నోటీసులు ఇచ్చామో అయినప్పటికీ కూడా యజమాని స్పందించకపోవడంతో దీన్ని ఈరోజు కూల్చివేతలకు పాల్పడతామంటున్నారు. ఉదయమే భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఈ భవనంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు ఖాళీ చేయించారు. దాని తర్వాత ఇక 3 గంటల ప్రాంతంలో కూల్చివేతలు స్టార్ట్ చేశారు. ప్రధానంగా 5 ఫ్లోర్లలో ఉన్న మెటీరియల్ అంతా కూడా షిఫ్ట్ చేశారు. యజమానులందరి సామాన్లు కూడా బయట పెట్టించారు. మనం చూడవచ్చు, ఇప్పుడు యంత్రం అంతా కూడా 2 గంటలలో ఈ భవనం పూర్తిగా నేలమట్టం చేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంత భారీ భవనం చుట్టుపక్కల కూడా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. అయితే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉన్న ప్లేస్లకు పంపించారు. ఎందుకంటే దీని వెనకనే 2 అపార్ట్మెంట్లు ఉన్న పరిస్థితి అవుతుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళందరినీ ముందస్తుగా ఖాళీ చేయించారు. అయితే ప్రస్తుతం ఈ కొనసాగుతున్న కూల్చివేతలు 2 గంటల్లో పూర్తిగా ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ భవనం పూర్తిగా నేలమట్టం కానుంది. నేలమట్టం అయిన తర్వాత పిల్లర్స్ ముందు క్రష్ చేయనున్నారు. పైన వెంటిలేషను అట్లాగే ఉన్న బాల్కనీస్ అన్నిటి కూడా కూల్చేస్తున్నారు. దాని తర్వాత పిల్లర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. పిల్లర్స్ దగ్గరికి వెళ్ళి పిల్లర్స్ క్రష్ చేసిన తర్వాత భవనాన్ని పూర్తిగా 1 సైడ్ కూల్చివేసి దాని తర్వాత శిథిలాల్ని రేపటి వరకు శిథిలాల్ని కూడా పూర్తిగా తరలిస్తామంటున్నారు. సుమారు మున్సిపల్ అధికారులు వేస్తున్న అంచనా ప్రకారం 35 కోట్ల విలువైన ఈ భవన నిర్మాణానికి 35 కోట్ల వరకు కూడా ఖర్చు కావచ్చు అని చెప్తున్నారు. అయితే యజమాని అక్రమంగా నిర్మించడం అట్లాగే దీన్ని ఇంకా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో చాలా మంది టెనెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడ్వాన్సులు చెల్లించిన పరిస్థితి ఉంది. 5 ఫ్లోర్లో 2 ఫ్లోర్లలో మాత్రం 5th ఫ్లోర్లో ఉన్న 2 యజమానులు రానప్పటికీ కూడా తాళాలు బ్రేక్ చేసి వాళ్ళ మెటీరియల్ను బయట పెట్టించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్యన ఇక్కడ ఎవరికి కూడా స్థానికులు చుట్టుపక్కల ఉండకుండా కేవలం మీడియాను మాత్రమే అనుమతించి ఈ కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుంది. హైడ్రా కమిషనర్ స్వయాన వీటిని పరిశీలిస్తున్నారు. మొత్తంగా కనుక చూసుకుంటే ఈ కూల్చివేతలు ఈ కంటిన్యూగా అంటే సాయంత్రం 7 గంటల వరకు కూడా సాగింది. 7 గంటల లోపు ఈ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ కూడా ఎలాంటి స్టే రాకపోవడంతో పోలీసు అధికారులు 2 గంటలు వేసిన అనంతరం కూల్చివేతలుగా సిద్ధమయ్యారు. చాలా మంది టెనెంట్స్ ఇప్పటికీ వాళ్ళ సామాన్లను తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు సామాన్లు తీసుకుపోతూనే మరోవైపు కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా 1240 ఎకరాలు ఉన్న ఐలాపూర్ గ్రామంలో ఈ స్థలాన్ని అంతా కూడా ఎంక్రోచ్లకు గురైంది కాబట్టి వీటన్నిటిని కూడా కూల్చి దీన్ని ప్రభుత్వం స్థలంగా భావించి వీటన్ని కూడా ఫినిషింగ్ వేయడం కోసం సిద్ధపడతా ఉన్నారు. ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ వారం రోజుల పాటు హైడ్రా అధికారులు ఐలాపూర్ గ్రామంతో పాటు అమీన్పూర్లో ఉన్న అన్ని ఏదైతే ఎంక్రోచ్లు అన్నిటి కూల్చేస్తామని చెప్తున్నారు. ఇక వారిపై చూసుకుంటే భారీ బందోబస్తు కొనసాగుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా పోలీసు యంత్రాంగం ఉంది. అట్లాగే ఫైర్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లాగే హైడ్రాకు సంబంధించిన ముఖ్య అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు. బాధితులు ఎవరు కూడా ఎక్కడైతే ఇక్కడ ఉన్న టెనెంట్స్ అందరినీ కూడా ముందస్తుగా వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వేరే ప్రాంతానికి తరలించారు. ఈ భవనం కనబడుతున్న భవనం మాత్రం ఒక అరగంటలో పూర్తిగా పైన వెంటిలేషన్ అయిపోతుంది. 7 గంటల వరకు భవనం పూర్తిగా నేలమట్టం అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విష్ణు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రా అధికారుల చర్యలు ఆగడం లేదు. బాహుబలి డోజర్తో భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా కూల్చివేతలపై అప్డేట్స్ ఐలాపూర్ నుంచి మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, ప్లాట్ అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మాకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అంటున్నారు. దీనికి హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు?
అరుణ మొత్తంగా కనుక చూస్తే ఒక సినిమాటిక్ ప్రోగా ఇక్కడ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా అధికారులు 2 నెలల క్రితమే ఏదైతే బిల్డర్కి సంబంధించి క్రిస్టా బిల్డర్కి సంబంధించి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించండి, ఎందుకంటే అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూల్చివేస్తామని చెప్పామని ఇటు హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే బిల్డర్కు నోటీసులు ఇచ్చి తమకు టెనెంట్స్కు నోటీసులు ఇవ్వడం కనీసం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నోటీస్ బోర్డులో కానీ మేము కూల్చివేస్తామని చెప్పకపోవడంతో మేమందరం ఈరోజు ఉదయం 4 గంటలకే హైడ్రా సిబ్బంది వచ్చి ఖాళీ చేయండి, వెంటనే కూల్చివేతలు చేపడతామనంటే మేము ఇంత తొందరగా ఎలా ఖాళీ చేయగలుగుతామని చెప్పాము. కొంతమంది మార్నింగ్ షిఫ్ట్లో ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ రాకుండా మేము ఖాళీ చేయలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. మొత్తంగా ఈ పరిస్థితి కనుక చూస్తుంటే ఉదయం నుండి కూడా కొంత హైడ్రామా కొనసాగింది. మొత్తానికి ఉదయం కొన్ని కూల్చివేతలు చేసిన తర్వాత వాళ్ళందరూ మెటీరియల్ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఖాళీ చేయించుకోవడం కోసం కొంత సమయం ఇచ్చారు. అంటే ఉదయం 10:30-11 గంటలకు ప్రారంభమైన కూల్చివేతలు 12:30కు నిలిపివేయడం జరిగింది. అప్పటి నుండి తిరిగి 3:30 వరకు కూడా వాళ్ళందరూ మీ సామాను తీసుకెళ్లడం కోసం సమయం ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ 3:30కి మరోసారి కూల్చివేతలు ప్రారంభించారు. అప్పటి వరకు చాలామంది టెనెంట్స్ ఖాళీ చేశారు, కానీ కొంతమంది 5th ఫ్లోర్లో ఉన్న వాళ్ళు రాకపోవడంతో హైడ్రాకు సంబంధించిన సిబ్బంది డోర్స్ బ్రేక్ చేసి వాళ్ళ మెటీరియల్ అందరినీ కూడా బయట పెట్టించారు. దాని తర్వాత కూల్చివేతలు ప్రారంభమవుతున్నాయి. మనం చూడొచ్చు విల్వర్స్లో బాహుబలి యంత్రంతో పూర్తిగా పైనున్న అవుట్స్ ఎలివేషన్ అంతా కూడా కూల్చేశారు. దాని తర్వాత కింద ఉన్న పిల్లర్స్ను క్రష్ చేసి పూర్తిగా భవనాన్ని మరో గంట సేపట్లో పూర్తిగా నేలమట్టం చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ సిబ్బంది కనుక చూస్తే హైడ్రా అధికారులకు సంబంధించి హైడ్రా సిబ్బంది 300 మంది ఉంటే 240 మంది పోలీసులు, 130 మంది మున్సిపల్ విద్యుత్ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా భారీ ఎత్తున కూడా పోలీసు బలగాలను ఏర్పాటు చేసి దీన్ని కూల్చివేతల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భవనం పూర్తిగా అక్రమ నిర్మాణం ఉంది. అట్లాగే ఐలాపూర్ గ్రామంలో ఉన్న 1250 ఎకరాల్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా కూల్చివేస్తాము. పూర్తిగా ఈ స్థలాన్ని అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ఇక్కడ ఫినిషింగ్ చేస్తామని చెప్తున్నారు. స్వయంగా హైడ్రా అధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాయి. పోలీసు అధికారులు ఉన్నారు. పూర్తిగా టెనెంట్స్ అందరినీ కూడా ఇక్కడ పంపించేశారు. కూల్చివేతల పరంపర అయితే కొనసాగుతూ ఉంది. అరుణ. రైట్ విష్ణు, థ్యాంక్ యూ.